ఆర్డీఓ గారికి మరి కార్యక్రమాల యొక్క ఘనంగా నిర్వహించిన ఫాదర్ రాజు గారికి ఇంకా వెనక్కి వెళ్ళిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో దారి పొరుగున ప్రతి గ్రామం దగ్గర కూడా 150 మంది వేసి ఉంది. మన మంత్రి గారిని ఆహ్వానించిన తీరు చూస్తే ఆయన మీద ఈ గ్రామ ప్రజలకి మన నమ్మకం కానీ ప్రేమ కానీ అర్థమవుతుందని చెప్పేసి ఆయనకి తెలియజేస్తానండి. మీ అందరికీ ఆయన మీద ఎంత ప్రేమతో ఆయనకు కూడా అంతే ప్రేమ అంతే శ్రద్ధ మీ మీద ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలో 10 కోట్లు 9 కోట్లు 8 కోట్లు ఇచ్చారు రోడ్డు నిర్మాణానికి. కానీ మీ మంత్రి గారు అనగా సత్యప్రసాద్ గారు నియోజకవర్గంలో మిగతా సోదరులందరికీ కూడా నేను చెప్పుకుంటాను. కానీ ఈ 15 గ్రామాలు కట్టబట్టి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో నియోజకవర్గానికి వచ్చిన మొత్తం నిధులన్నింటినీ కూడా ఈ రోడ్డు నిర్మాణానికి కేటాయించడం ద్వారా ఆయనకి మీ మీద ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి చూసాం, ఒక తండ్రి కానీ ఒక కుటుంబం పెట్టగానే బాధ్యత రహితంగా ప్రవర్తించిన అవలక్షణాలు అలవాటు చేసుకున్న ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పాలవుతుందో, వారి కుమారుడికి ఎటువంటి వారసత్వం వస్తుందో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఏమొచ్చిందంటే 10 లక్షల కోట్ల అప్పు, గుంటల పడ్డ రోజు మీరు పడుతున్న ఇబ్బంది పడుతున్న రోడ్లు లాంటి గుంటల రోడ్లు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పేసి పనిచేస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పుగా కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని దుస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించి జీతాలు సరైన సమయానికి ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే అనేక ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు. అదేవిధంగా మొన్న సంక్రాంతికి కూడా దాదాపు 60-70% రోడ్లనే రిపేర్ చేయడం కాకుండా గుంటలు కూడా పూర్తి కార్యక్రమం చేశాం 78%. కానీ దురదృష్టం ఈ సంవత్సరం వచ్చిన తుఫాను మూలంగా రోడ్లు మళ్ళీ పాడైపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్య శాఖకి. వచ్చే సంక్రాంతి కల్లా ఇతర అన్ని ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి మన గ్రామాలకి బంధువులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మరి సుఖమైన ప్రయాణం చేసే విధంగా గుంటలు లేని రోడ్లని మీరు సంక్రాంతి కల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి సంక్షేమ కార్యక్రమాలు మరి మేమందరం కూడా చెప్పుకునే వాళ్ళం. ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సంక్షేమాలు చేసింది, ఇంకెవరు చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కడక్కడ వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. మేము బ్రహ్మాండంగా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఆ రోజు పేదవాళ్ళ చేతిలో డబ్బులు ఆడినాయి, కానీ ఈ రోజు అసలు పేదవాళ్ళ చేతిలో డబ్బులు లేవంటున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి, ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి అని కూడా ఒకసారి బేరీ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 2,500 నెలకి పెన్షన్ ఇస్తే, అంటే నెలకి సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే సంవత్సరానికి 13,000 ఇస్తే 30,000 ఇస్తే మేము 48,000 రూపాయలు అంటే 15,000 అదనంగా మీకు పెన్షన్ ద్వారా దాదాపు 63 లక్షల మందికి ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాం. దేశంలో మనకంటే కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే కూడా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్. కానీ మనం ఈ 18 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయల్ని
ఈ ఉద్యోగులు కానివ్వండి, మరి అంగవైద్యుల వారికి కానివ్వండి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మాట్లాడతాం. గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో 2010 ఎన్నికలు చెప్పింది మీ పిల్లల్ని చదివిస్తాం, పేదవాళ్ళ పిల్లల్ని మరి మీ అందరూ కూడా అమ్మనిస్తామని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పి నేను ఇంటికి ఒక్కరికి ఇస్తానని చెప్పేసి ఒక్కరికి ఇస్తే ఈ రోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా 10 లక్షల కోట్ల అప్పుల చట్టం ఎత్తి మీద ఉన్నా కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 ఇచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వాన్ని చెప్పేసి అందరికీ చేస్తాం. మన పేపర్లు చూసాం, టీవీలు చూసాం, కొన్ని కుటుంబాల్లో 7 మంది పిల్లలు ఉంటే 7 మంది పిల్లలకు కూడా ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. మీకు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, గత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం చేయడం ఒక రాజకీయ క్రీడగా మీ ఓట్లని ఆకర్షించే ఒక కార్యక్రమంగా భావిస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ విధంగా భావించట్లా. మీకు తల్లికి వందనం ఇచ్చి చదివించిన పిల్లవాడిని ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి చదివించిన గత ప్రభుత్వం చదివించిన తర్వాత వారికి ఎటువంటి ఆ పిల్లలకి ఎటువంటి మార్పులు చూపించుకోకుండా రోడ్డు మీద వదిలేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతమంది అయితే ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్లు అవుతారో, ఎంతమంది పాలిటెక్నిక్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తిగా పాల్గొనాలనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు గుర్తించాలని చెప్పేసి నిలదీసుకోవడానికి మనం చేస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో 8,5 లక్షల కోట్లు పనులు ప్రారంభించారు. ఒక ఆస్ట్రేలియన్ మెటల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, డాక్ పెట్టడం కానివ్వండి, ఇవి రావటం మూలంగా మీ అందరి పిల్లలు, మీ పిల్లలు చక్కగా చదువుకుంటే ఉద్యోగాల కోసం పట్ట చేత పట్టుకుని ఆ రాష్ట్రం వెళ్ళాల్సిన పని లేదని చెప్పేసి మీ అందరికీ ఇష్టంగా మనం చెప్తాను. అది బాధ్యత కలిగిన సంక్షేమ కార్యక్రమం అని చెప్పేసి మీ అందరికీ ఇష్టంగా మనం చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఏ ఊరు లేకుండా ముందు ఆర్టీసీ ఆరోగ్యం ఫోన్ చేస్తే సార్ మీరు బస్సు వేయమన్నారు, వేసాను, కానీ ఒక 2 కూడా బస్సు ఎక్కడ